హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను పెటల్ క్రోషా చూపిస్తానండి. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ 10 నెంబర్ నీడిల్, 6 కలిపినటువంటి దారాలు. నేను ఈ విధంగా డబల్ లాక్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే సింగిల్ లాక్ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత 5 చైన్స్ వేస్తున్నాం. 5 or 6 మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని చైన్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ లైన్ మాత్రం మొత్తం ఈ విధంగానే చైన్స్ డిజైనే ఉంటుందన్నమాట. అంటే బేస్ లైన్ అంతా 5 చైన్స్ కానీ 6 చైన్స్ కానీ వేసుకోవచ్చు. 4, 5 ఈ విధంగా 5 చైన్స్ కానీ 6 చైన్స్ కానీ వేసుకోవచ్చు. బేస్ లైన్ అంతా ఈ విధంగానే వస్తుంది. ఇప్పుడు సెకండ్ లైన్కి వస్తామండి. ఈ విధంగా నీడిల్ పెట్టుకొని మనం థ్రెడ్ని కట్ చేయాలన్నమాట. చాలా వీడియోస్లో నేను చూపించానండి బిగినర్స్ కోసం. ఈ విధంగా మళ్ళీ ఫస్ట్ వేసినటువంటి నాట్ ప్లేస్లోనే నాట్ దగ్గరనే మళ్ళీ నాట్ వేసుకొని సేమ్ కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 చైన్ 3 చైన్ 3 చైన్ వేసిన తర్వాత నీడిల్ పైనకి దారం చుట్టుకొని త్రిబుల్ క్రోషా వేస్తున్నాను అనమాట. మీకు డబల్ క్రోషా కావాలనుకుంటే డబల్ క్రోషా వేసుకోవచ్చు. డబల్ క్రోషాకు త్రిబుల్ క్రోషా ఇవేమంటే లెంత్ గ్యాప్ అనేది అంటే పొడవుగా కనబడుతుంది అనమాట. సో దానికోసం త్రిబుల్ క్రోషా మనం ప్రిఫర్ చేస్తాం. ఒకటి త్రిబుల్ క్రోషా వేసుకున్నప్పుడు కొంచెం లూజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్చ్ అనేది ముందుకు వంగినట్టుగా కనపడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా అల్లడం అనేది బిగినర్స్ నేర్చుకోవాలి. ఇది ఒక టిప్ అన్నమాట. ఈ విధంగా త్రిబుల్ క్రోషా నేను 5 టైమ్స్ వేస్తున్నాను. 3 చైన్స్ వేసాను కదా ముందర, అది కౌంట్ చేసుకొని 5 టైమ్స్ అన్నా వేసుకోండి, లేదా అది తీసేసి 5 టైమ్స్ అన్నా మీరు వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను 5 టైమ్స్ కలిపే వేస్తున్నాను. తర్వాత ఒక 4 చైన్స్ వేసాను ఇక్కడ, లేదంటే 3 వేసుకోవచ్చు. 4 చైన్స్ వేసుకొని మళ్ళీ నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని మళ్ళీ త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. నీడిల్ కింది నుంచి లాగి పైకి తీసుకొని 2 లూప్స్కి ఒకసారి రెండింటికి కలిపి ఒకసారి, రెండింటిని కలిపి అట్లా 3 సార్లు వస్తుంది. అది త్రిబుల్ క్రోషా అవుతుంది. ఈ విధంగా పక్కనే వేసుకోవాలి, లూజ్ రాకుండా. ఈ విధంగా 5 టైమ్స్ త్రిబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఎక్కడ దాకా వస్తే అక్కడ మనము నాట్ వేసింటాం కదా చైన్స్ మధ్యన, అదే గ్యాప్లో నాట్ వేసుకోకుండా అలాగే డిజైన్ని మనం కంటిన్యూ చేస్తూ పోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. త్రిబుల్ క్రోషా, నీడిల్ పైన దారం మరొకసారి చుట్టుకొని 5th టైం మనకు 5 చైన్స్కి గ్యాప్ వచ్చినా పర్వాలేదు మీరు వేసినట్టుగా. ఈ విధంగా మళ్ళీ 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని నీడిల్ పైన దారం చుట్టుకొని ఒక చైన్ గ్యాప్ని కంప్లీట్గా ఒక చైన్ గ్యాప్ని వదిలేస్తున్నాం. ఇక్కడ 5 చైన్ గ్యాప్ని వదిలేసి దాని మీదుగా మనం ఈ డిజైన్ యొక్క ఇదిగోండి ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. 2 చైన్స్ వేసి డిజైన్ గ్యాప్ని ఫిల్ చేసి మళ్ళీ 3rd 5 చైన్స్ మధ్యలో డిజైన్ వేస్తున్నాం అన్నమాట. అంటే మధ్యన ఉన్నటువంటి 5 చైన్స్ గ్యాప్ని కంప్లీట్గా వదిలేస్తున్నాం. సో దాని మీదుగా 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకుని అక్కడి నుంచి మనం త్రిబుల్ క్రోషా ప్యాటర్న్ని వేస్తున్నాం. ఇదే ప్యాటర్న్ కంటిన్యూగా మీరు సెకండ్ లైన్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇదే ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్. 1 2 3 4 అయినాయి. ఇప్పుడు ఒక 5th టైం అనమాట. ఇప్పుడు మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. 5 అయింది కదా. 1 2 3 4 నీడిల్ పైన దారం చుట్టుకొని పక్కనే మళ్ళీ అదే 5 చైన్ గ్యాప్లోనే మళ్ళీ త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. 2 టైమ్స్ వేస్తున్నానండి నేను ఇక్కడ. దీని మీదుగా పెటల్ క్రోషా అన్నాను కదా, దీని మీదుగా పెటల్స్ వస్తాయి అన్నమాట మనకు. ఇదిగోండి
ఈ విధంగా ప్యాటర్న్ మొత్తం ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇటు 5 అటు 5 అన్నమాట. లాస్ట్ వన్ వేస్తున్నాము. లాస్ట్ వన్ ట్రిపుల్ క్రోషా వేసిన తర్వాత 2 చైన్స్ ఎక్స్ట్రా పక్కనే ఉన్నటువంటి 5 చైన్స్ కంప్లీట్గా వదిలేసి నెక్స్ట్ 5 చైన్స్కి మనం ట్రిపుల్ క్రోషా వేయాలి. ఒక 5 చైన్ కంప్లీట్గా వదిలేస్తున్నమాట. అక్కడి నుంచి మనం ట్రిపుల్ క్రోషా వేస్తున్నాం. సో ప్యాటర్న్ అంతా ఈ విధంగా వస్తుందండి. చూడండి, ఒకదాన్ని విడిచిన తర్వాత ఒకదాన్ని విడిచిన తర్వాత 5 చైన్స్ని వదులుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా డిజైన్ ప్యాటర్న్ మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ మనం 3 చైన్స్ వేసి ఉంటాము. ఆ గ్యాప్లోంచి ఈ నాట్ని వేసేయాలి. తర్వాత ఈ నాట్ వేసినాం కదా అనకుండా కొంచెం గ్లూ గమ్తో కూడా వేసుకోవచ్చు. మీరు ముడి 2 టైమ్స్ వేసేటట్టేది అవసరం లేదు. మళ్ళీ 3 చైన్ వేసిన తర్వాత నాట్ వేస్తున్నాను. ఇక్కడ ఈ 5 చైన్స్ మీదుగా చైన్స్ వేసేసి నాట్ వేసి మళ్ళీ 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని మళ్ళీ 2 టైమ్స్ దారం పైన నీడిల్ దారం పైన చుట్టుకొని ట్రిపుల్ క్రోషా వేస్తున్నాను. ఇలా 3 చైన్స్ వేసిన తర్వాత 2 టైమ్స్ మాత్రమే వేస్తున్నానండి ట్రిపుల్ క్రోషా. ఇదిగోండి, 3 చైన్స్ వేసుకొని డైరెక్ట్గానే నాట్ వేస్తున్నాను అన్నమాట. సో ఇది ఒక పెటల్ ఫామ్ అవుతుంది. 3 చైన్స్ ఒకసారి, 2 చైన్స్ మాత్రమే ట్రిపుల్ క్రోషా, మళ్ళీ 3 చైన్స్ వేసుకొని నాట్ వేసేస్తున్నాం. 3 చైన్స్ 2 టైమ్స్ దారం చుట్టుకొని నీడిల్కి దాని పక్కనే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా జరుపుకుంటా ఈ 4 చైన్స్ని మాత్రం అడ్జస్ట్ చేసుకుంటా 3 పెటల్స్ వచ్చేదాకా వేయాలండి. ఇదే సేమ్ మెథడ్తో ఫస్ట్ ట్రిపుల్ క్రోషా అయిపోయింది. సెకండ్ ట్రిపుల్ క్రోషా వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్ తర్వాత డైరెక్ట్గానే 4 చైన్స్ గ్యాప్కి డైరెక్ట్గా నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా పెటల్ వస్తుంది. ఇంకొక పెటల్ కావాలి కాబట్టి అదిగోండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దారాన్ని 4 చైన్స్ ఉంటుంది చిన్నగా, అందుకని దారాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటా డిజైన్ వేయాలి. 1 2 3 నీడిల్ పైన దారం చుట్టుకొని ఇప్పుడు ట్రిపుల్ క్రోషా లాస్ట్ పెటల్ వేస్తున్నాం. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా కనబడుతుంది. చైన్స్కి నాటు వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకొని పక్కన మనము 5 చైన్స్ గ్యాప్ వదిలింటామండి. అక్కడ మనము ఈ విధంగా 3 చైన్స్ వేసుకొని నాట్ వేసి ఇక్కడ మీకు అవసరం అనుకుంటే బీడ్ వాడండి, లేకపోతే డైరెక్ట్గా చైన్స్ కంటిన్యూ చేయొచ్చు. నేను బీడ్ వేస్తున్నాను. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ బీడ్, స్మాల్ బీడే వేస్తున్నాను. బీడ్ వేసిన తర్వాత నాట్ వేసిన తర్వాత మళ్ళీ అక్కడ మనం 2 చైన్స్ వేసిందాం చూడండి. 2 చైన్స్ గ్యాప్ మధ్యలో ఈ బీడ్ అనేది వచ్చేస్తుంది. సో మళ్ళీ 3 చైన్స్ నీడిల్ పైన దారం చుట్టుకొని లాస్ట్ 3 చైన్స్ లేదంటే 4 చైన్స్ గ్యాప్ ఏదైతే అక్కడికి నాట్ వేసుకొని దాని మీదుగా 3 చైన్స్ వేసి ట్రిపుల్ క్రోషా స్టార్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా.
పోగులు జాగ్రత్తగా పట్టుకోండి. బిగినర్స్కి నా ప్రీవియస్ వీడియోస్లో బిగినర్ వీడియోస్ ఉన్నాయండి, ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, వాచ్ చేయండి. వీలైతే నేను ఐ బటన్లో లింక్ కూడా ఇస్తాను బిగినర్స్ వీడియో అనేది. సో డే బై డే ఆల్టర్నేట్ డేస్లో ఎవరో ఒకరు కొత్త న్యూ బిగినర్ మాత్రం వస్తూ ఉంటారు కదండి, వారి కోసం అన్నమాట. ఎస్, ఫస్ట్ పెటల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ పెటల్కి నాట్ వేసిన తర్వాత 3 చైన్స్, 1 2 3 నీడిల్ పైన దారం చుట్టుకొని సెకండ్ పెటల్ స్టార్ట్ చేస్తున్నాం. 3 చైన్స్ వేసిన తర్వాత 2 టైమ్స్ మనం త్రిబుల్ క్రోషా వేయాలి. నీడిల్ పైన దారం చుట్టుకొని 2 లూప్స్కి ఒకసారి 2 లూప్స్కి ఒకసారి 2 లూప్స్కి ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని సెకండ్ త్రిబుల్ క్రోషా వేస్తున్నాం ఇప్పుడు పెటల్స్లోనే. వన్ టూ త్రీ చైన్స్ వేసుకొని డైరెక్ట్గా మనం వేసినటువంటి 4 చైన్స్కి నాట్ వేసాలి. సో పెటల్ అనేది ఎండ్ చేస్తున్నాం మనము. ఎండ్ చేసిన తర్వాత 3 చైన్స్ వేసుకొని త్రిబుల్ క్రోషా మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో థర్డ్ పెటల్ వస్తుంది. ఈ విధంగా పెటల్ ఫామ్తోనే మనం డిజైన్ని కంప్లీట్ చేయాలన్నమాట. థర్డ్ లైన్కి ఇక్కడ కూడా మనకు బీడ్స్ అవసరం పడదండి, మధ్యన మాత్రమే బీడ్స్. ఈ పెటల్ ఫామ్లో బీడ్స్ యూస్ చేయలేము. మీరు కావాలంటే రైస్ బీడ్ మధ్యన సెంటర్ పాయింట్లో అంటే 3 చైన్స్ అటు 3 చైన్స్ ఇటు మధ్యన 3 త్రిబుల్ క్రోషా మధ్యన వేసుకోవచ్చు. కస్టమర్స్ ఈ విధంగా కోరుకున్నారు కాబట్టి పెటల్ ఫామ్ నేను ఈ విధంగా ట్రై చేశాను. వన్ 2 3 తర్వాత 2 టైమ్స్ దారం చుట్టుకొని పక్కన థర్డ్ ఫామ్ పెటల్ మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు 3 లూపులు కలిపి ఒకసారి కలిపేసుకున్న తర్వాత నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని కింద నుంచి పైకి లాగేసి 2 లూప్స్కి ఒకసారి. లూప్ అంటే మనం తీసుకున్నటువంటి దారానికి నీడిల్కి ఉన్నటువంటి రౌండ్ గ్యాప్ని లూప్ అంటారు అన్నమాట. 3 చైన్స్ మనం పెటల్ ఎండ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఎండ్ చేసిన తర్వాత ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. 1 చైన్ 2 చైన్ 3 చైన్ వేసుకొని మనం అక్కడ 2 చైన్ గ్యాప్ ఉంటుంది, అక్కడ క్లోజ్ చేసేస్తున్నాం ఇప్పుడు పెటల్ని. సో ఫినిష్ అయిపోయినాక ఏ విధంగా కనబడుతుందో చూపిస్తానండి. ఇప్పుడు వితౌట్ కుచ్చుతో చాలా బాగుంటుంది ఈ డిజైన్. నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ ఇచ్చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.